చాలా మంది చాలా కుటుంబాలు చెప్తున్న మాట, దేవుడు లేకపోతే మేము లేమండి. స్తోత్రం చెప్తామా? దేవుడు పోషించకపోతే మేము పోషించబడమండి. స్తోత్రం చెప్తామా? దేవుణ్ణి మమ్మల్ని ఆదరించకపోతే మేము ఆదరించబడ్డమండి. స్తోత్రం చెప్తామా? ఆయన నడిపించకపోతే మేము నడిపించబడమండి. అన్ని విషయాలు చాలా చక్కగా చెప్పారు. ఇవన్నీ ఏంటండి? దేవుడిని కనపరుస్తున్నట్టు. ఇవన్నీ ఏంటంటే దేవుడిని కనపరుస్తున్నట్టు. అయ్యా, దేవుడిని కనపరచడం, దేవుడిని మహిమపరచడం అంటే ఏంటంటే, నా ప్రియులారా, మీ అంతరంగం ఏమై ఉందో ఆ ప్రభువుకు తెలియాలి. స్తోత్రం చెప్తామా? గట్టిగా చెబుతామా? ఇంకొంచెం గట్టిగా చెబుతామా? ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు ఎంతగా దేవుని మహిమపరచారు, వారు హృదయంతో మహిమపరచలేదు. నా ప్రభువు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, వీరు తమ నోటితో నన్ను మహిమపరుస్తున్నారు తప్ప వారి హృదయాలు నాకు దూరంగా ఉన్నాయి. ఎవరన్నారు? ఇశ్రాయేలు ప్రజలు అంటున్నారు. మిమ్మల్ని కలిసి మిమ్మల్ని అనుకుంటారు. ఇశ్రాయేలు ప్రజలు మాత్రమే మనం మాట్లాడుకున్నాం. స్తోత్రం చెప్తామా?